హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సాటర్డే వచ్చిందంటే ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది ఎలిమినేషన్ ఎవరు అని. బిగ్ బాస్ లవర్స్ ఎవరికైనా తెలిసిన విషయం, సాటర్డే రోజు ఎలిమినేషన్ ఎవరు అనేది తెలిసిపోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. ఆ ఎలిమినేషన్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. సో ఎలిమినేట్ అయ్యింది ఎవరు అని చెప్పను, ఎలిమినేషన్ 99% వీళ్ళే ఉంటారు అనేది కూడా క్లియర్గా మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. సో మనకైతే ఇద్దరు ఏవిల్ రెడీ చేసినట్టుగా మనకు ఒక ఇన్ఫో అయితే వచ్చింది. ఇది కూడా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30కి చెప్పారు మనకు. బట్ ఎమ్మటే వీడియో చేస్తే బాగోదు అని చెప్పి చెయ్యట్లేదు. సో క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి ప్లీజ్. ఎందుకనంటే వీడియో పుష్ అవుతుంది, అంతకు మించి ఇంకా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. మీకు నచ్చినప్పుడు, కంటెంట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెగిటివ్ పాజిటివ్ అనేది ఖచ్చితంగా క్లారిటీగా కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయను, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం నిన్న చెప్పిన ప్రకారంగా చూసుకుంటే అన్అఫీషియల్ ఓట్లలో శేఖర్ భాషా ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ మన సోనియా వీళ్ళిద్దరిట్లో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది అనుకున్నాం కదా. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అంటే సోనియాకి బయట గట్టిగా పిఆర్ టీం ఉంది. అండ్ శేఖర్ భాష వెళ్ళిపోతే మనం చాలా మిస్ అవుతాం. ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ స్పోర్టివ్నెస్ కానీ, యాక్టివ్నెస్ అనేది చాలా మిస్ అవుతాము. బట్ ఆడియన్స్ చాలా తొందరగా క్విక్గా రియాక్ట్ అయిపోయారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనోడు సేవ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకంటే మనోడు బిహేవియర్ బాగుంది. మనోడు లేకపోతే చాలా వరకు ఈ చిరాకులు, ఇరిటేషన్ల మీద ముందుకు వెళ్ళిపోతుంది. ఏంట్రా బాబు అనుకుంటారు. సో మనోడు కొంచెం రిలీఫ్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో అందుకనే చెప్తున్నాను, గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నాడు, ఒకే విధంగా ఉంటున్నాడు. గెలిచామని ప్రౌడ్నెస్ లేదు, ఓడిపోయామని బాధ లేదు. సో ఒక స్టేబుల్ క్యారెక్టర్. ఎన్ని మాటలు అన్నా, ఎంత కామెడీ చేసినా మనం మాట్లాడే దాంట్లో హోల్డింగ్, ఆ టంగ్ హోల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో అందుకనే చెప్తున్నాను, శేఖర్ భాష ఈసారి ఖచ్చితంగా 99.99% సేవ్ అయిపోతున్నాడు. సో మిగతాది ఎవరు? విష్ణుప్రియకి ఆల్రెడీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాను. ఆమెకు చాలా ఓటింగ్, ఆమె పెద్ద మనకు కంటెంట్ అయితే ఏం రావట్లేదు విష్ణుప్రియ దగ్గర నుంచి. ఏడవడం, నవ్వడం తప్పితే ఇంకా ఆమె చేసింది ఏమీ కనిపించట్లేదు. వీళ్ళు ఏదన్నా చేస్తే దాని మీద మాట్లాడుతున్నప్పుడు నవ్వుకోవడము, సీరియస్ అయినట్టు అది చేయడం కానీ పెద్ద కంటెంట్ అయితే రావట్లేదు. ఇంకా మరి నెక్స్ట్ ఉన్నది ఎవరు నామినేషన్లో? మణికంఠ. సో మణికంఠ ఏంటి, ఆల్రెడీ సింపతితోటి మంచి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఎంత కంబ్యాక్ అవుతాడు అనుకునే లోపు మనకు పెంట చేసి పెడుతున్నాడు అనమాట. సో నిన్న ఎపిసోడ్లో కూడా అదే చేశాడు. ఏదన్నా చెప్పినప్పుడు నేను చేయలేను, నేను బాధ్యతలు తీసుకోను, నాకు బంధాలు వద్దు, అది ఇది అని ఏదేదో మాట్లాడుకుంటా రియాక్ట్ అయిపోతుంది. ఆ మెంటల్ బిహేవియర్ అన్నట్టుగా అట్లా చేస్తున్నాడు అనమాట. అరే ఆయన నీకు ఎంత సపోర్ట్ చేసిండు నిఖిల్, అది కొంచెం ఇది హోల్డ్ చేసి పట్టుకోరా బాబు నువ్వు అన్నందుకు, నాకు అలాంటివి వద్దు, నాకు అలాంటివి చెప్పకుండా నేను తీసుకోలేను, ఇంకా నువ్వు దేనికి వచ్చేది? వాళ్ళు చేస్తుంటే నువ్వు ఏదైనా సూపర్వైజర్లింగ్ లాగా అక్కడెక్కడే తిరిగేసి నువ్వు ఎలా చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్పడానికా? కాదు కదా, కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. సో ఈ వీక్ అయితే మనోడు కూడా ఖచ్చితంగా సేవ్ అయిపోయినట్టే. సో తర్వాత వచ్చేసరికి ఎవరున్నారు? పృథ్వీరాజు కూడా సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం కదా. కానీ పృథ్వీ కూడా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. సో లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా ఈసారి ఈక్వేషన్స్ మారిపోయాయి అనమాట. సో ఎందుకు ఈక్వేషన్స్ మారిపోయాయి అన్నానంటే, వీళ్ళిద్దరి రెడీ చేశానని చెప్పాను కదా, ఆ ఇద్దరు ఎవరేవో కాదు, మన పృథ్వీరాజుది కూడా వన్ ఆఫ్ ది పృథ్వీరాజుది ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి బేబక్క. వీళ్ళిద్దరు ఏవీలైతే రెడీ అయిపోయి మార్నింగ్ 6:30కే మనకు వచ్చింది ఒక ఇన్ఫో అయితే. సో అది కన్ఫామా కాదా అనే డౌట్ ఏం లేదు, బట్ మనకి ఇచ్చిన సోర్స్ అలాంటిది కాబట్టి సో కన్ఫర్మేషన్ చేసుకున్నాను. బట్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటే, మ్యాక్సిమం బయట సోనియాకి బీభత్సమైన పిఆర్ టీం ఉంది కాబట్టి చాలా మ్యాజిక్లు చేస్తున్నారు, వాళ్ళు జిమ్మిక్లు చేస్తున్నారు. ఎందుకంటే చాలా గట్టి కంటెంట్ ఇస్తుంది, స్ట్రాంగ్గా అడ్జేస్తుంది అని చెప్తున్నారు. కానీ నిన్న చూసిన ఎపిసోడ్ కానీ మొన్న చూసిన ఎపిసోడ్లో కానీ పెద్ద క్యారెక్టర్ అయితే ఏం లేదు. పెద్ద క్యారెక్టర్ మీన్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఏది స్టాండ్ తీసుకోవడం అలాంటి ఏమీ లేదు. ఫ్లోలో వచ్చామా తిన్నామా అన్నట్టుగానే ఉంది తప్పితే అంతకుమించి ఏం లేదు. సో ఒక కరెక్టు పాయింట్ని మాట్లాడలేకపోతుంది, రాను తగ్గిపోతున్నట్టుగా ఈమె మొత్తానికి డల్ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఆ విధంగా సోనియాకి గట్టిగానే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆమె ఇంకా ఈ సర్వే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ విష్ణుప్రియ సేఫ్, మణికంఠ సేఫ్, నెక్స్ట్ వచ్చేసరికి సోనియా సేఫ్, శేఖర్ భాష కూడా సేఫ్, 99% కూడా మనోడు కూడా సేఫ్. ఇంకా మిగిలింది ఎవరు? పృథ్వీరాజ్, బేబక్క.
సో బేబక్క వెళ్ళిపోయే ఛాన్సెస్ 99.99% ఉంది. ఈ వీక్ ఎలిమినేషన్ బేబక్కనే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఒకవేళ బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెడితే తప్పితే సేవ్ అవ్వదు అని అంటున్నారు, కానీ నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది ఈరోజు 100% ఉంది అని చెప్తున్నాను. అంటే సండే రేపు ఈరోజు షూట్లో మీకు అర్థమైపోతుంది. ఈవినింగ్ కల్లా ఒక కంప్లీట్ అప్డేట్ అయితే వస్తుంది, అప్పుడు చెప్తాను నేను. సో ఇప్పుడైతే బేబక్క 100% కాదు 99.99% ఎలిమినేషన్ అనేది ఫేస్ చేయబోతుంది. బేబక్క బయటికి రాబోతుంది. సో పృథ్వీరాజ్ కూడా, ఎందుకంటే పృథ్వీరాజ్కి చాలామంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను పృథ్వీరాజ్ ఎందుకు సేవ్ అవుతాడు, నిన్న గేమ్ ఆడాడు కదా, అంత ఫౌల్ గేమ్ ఆడాడు, మొన్న అంత సీరియస్గా అయ్యాడు కదా, ఆ రింగ్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో అంత అజ్జేశాడు మనోడు ఎపిసోడ్లో. సో నేను మొన్ననే లైవ్లో చూసాను దాన్ని. రింగ్ తీసుకున్నప్పుడు మీరు బాడీ మొత్తం అన్నప్పుడు వాళ్ళ బాడీని అంటే తల ఒక్కటే బాడీ అదా ఇదా అని చాలా మాట్లాడాడు. అంత రూల్స్ మాట్లాడిన పృథ్వీ నిన్న ఏదైతే ఇటుకల టాస్క్ ఉందో దాన్ని మొత్తం ఫౌల్ గేమ్ ఆడాడు. అది యాక్సెప్టబుల్ ఎట్లయితుంది? నువ్వు ఇప్పుడు జెన్యున్గా నువ్వు అన్నప్పుడు ఇది కూడా జెన్యున్గానే ఆడాలి కదా, అది ఆడలేదు. సో మనోడు ఇటుకలు దోయడం, తర్వాత నబీలు ఇతన్ని దోయడం, తర్వాత అబ్బాయి దాన్ని కాలుతో దండడం, ఇలాంటివి చాలా చేశారు. నువ్వు పెట్టిన ఇప్పుడు పృథ్వీ వేసిన చిన్న దానికి అంత పెద్ద ఇష్యూ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఆడియన్స్ ఎంతమంది ఉంటారో నెగిటివ్ ఆడియన్స్ కూడా అంతే మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత పాజిటివ్ అవుతామో అంత నెగిటివ్ అయ్యే వాళ్ళు కూడా లాస్ట్ వరకు ఉంటారు. సో ఇది ఒక లాజిక్ అనమాట. ఎందుకంటే వాళ్ళ నోట్లో నానుతూ ఉంటారు, అరే మనోడు నెగిటివ్గా అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు కరెక్టే కదా అనే క్వశ్చన్ చేసి ఆర్గ్యూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాని మీద బేస్ అయ్యి చెప్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది? పబ్లిక్ ఫిగర్. అక్కడ సిచ్యువేషన్ కనిపించాలి, అది నేను చెప్పగలిగేది, నేను చెప్పేది కూడా. సో అందుకే క్లియర్గా మాట్లాడుకోవాల్సింది దాని గురించే. సో పృథ్వీకి కూడా ఛాన్సెస్ హైలీగా ఉంది సేవ్ అయ్యే ఛాన్సెస్. ఈసారి కంటెంట్ వైజ్ కానీ ఏది చూసినా పాపం బేబక్క అయితే నిజంగానే ఆమె ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది అనుకునే టైంకి ముగింపు వచ్చింది అని అనుకోవచ్చేమో. బట్ ఈ ఒకవేళ ఎలిమినేషన్ ఒకవేళ లేకపోతేనేమో అనుకుంటున్నాం కదా, లేకపోయే ఛాన్సెస్ కూడా లేదు అని చెప్పలేను. కానీ నాకు తెలిసినంత వరకు 99% ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో 1% అని కూడా కాదు, 99.99%, 0.1% ఎలిమినేషన్ లేకుండా ఉండొచ్చేమో. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారు, ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ ఈరోజు సండే మిడ్ నైట్ రోజే ఒక హౌస్మేట్స్ని అయితే లోపలికి పంపించబోతున్నారు అనేది కూడా మనకు ఒక ఇన్ఫో అనమాట. బట్ ఎలిమినేషన్ అయిన వెంటనే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అనేది మనకు ఇన్ఫో ఉంది. బట్ ఆ కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. ఒకరిని పంపిస్తారు అని చెప్పేసి అంటున్నారు, ఒక్కరినా జంటగానా ఏం చేస్తారో చూడాలి. సో మొత్తానికి ఎలిమినేషన్ బేబక్క ఫేస్ చేయబోతుంది అనేది నాకు అనిపించింది. నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే బేబక్క ఎలిమినేషన్ అయితే తప్పదు అన్నట్టుగా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరేం చేసేది, అందుకే చెప్తున్నాను అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్కి డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఇంత మేజర్గా ఉండే ఛాన్సెస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా దేవన్ నుంచే గొడవలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు రాను మొత్తం చప్పబడిపోతున్నారు. సో ఎప్పుడైనా స్లో నుంచి హైప్ వెళ్ళాలి, కానీ హైప్ నుంచి స్లో వస్తే షో మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా. సో ఆ విధంగా అవ్వకుండా చూడడానికి అండ్ పృథ్వీ లాంటి వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే అందరు పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే షో మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు కౌశల్ సీజన్ చూడండి, కౌశల్ సీజన్లో ఏంటి, అక్కడ తేజస్విని భాను వీళ్ళిద్దరు ఎంత నెగిటివ్ చేయాలని ట్రై చేశారో, మనోడు ఎంత నెగిటివ్ అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారో, బయట అంత పాజిటివిటీ పెరిగింది. వాళ్ళు ఏదైతే పాజిటివ్ అనుకున్నారో వాళ్ళకి అది నెగిటివ్ అయిపోయింది. వాళ్ళ పర్ఫెక్షన్లో చూసే విధానం వేరు, ఆడియన్స్గా మనం చూసే పర్ఫెక్షన్ వేరు అనమాట. సో ఆ విధంగా హీరోలు జీరోలు అవ్వచ్చు, జీరోలు హీరోలు అవ్వచ్చు. లాస్ట్ సీజన్ చూడు, హీరోలుగా ఎంటర్ అయ్యారు, జీరోలు గెలిచి వచ్చారు అన్నట్టుగా తయారు చేశారనమాట. సో అట్లా నెగిటివ్ పాజిటివిటీ అనేది రెండు విధాలుగా ఆడియన్స్ అనేది జడ్జ్ చేసుకుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వారం ఎలిమినేషన్ ఖచ్చితంగా బేబక్క అయ్యే ఛాన్సెస్ అయితే 99% ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్